Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Psalms 104 verse 1. ఈ రోజు మన ధ్యానం కొరకు 104వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకొనబడింది. Bless the Lord, O my soul, O Lord my God, thou art very great, thou art clothed with honor and majesty. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సోదరులారా, our hearts are filled with joy and thanksgiving as the Lord has brought us safe and sound even to the last day of this year. దేవుడు ఈ సంవత్సరం యొక్క చివరి దినం వరకు కూడా మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచి సురక్షితంగా ఉంచిన కారణాన్ని బట్టి మనందరి హృదయాలు ఎంతో సంతోషంతో ఆనందంతో నిండి ఉన్నాయి. Many people left this world during 2024 and they reached their eternal destination. 2024 సంవత్సరంలో అనేకులు ఈ లోకాన్ని విడిచి వారి గమ్యస్థానానికి వెళ్ళిపోయారు. But we are in the land of living out of his mere grace. అయితే కేవలం దేవుని కృపను బట్టి సజీవులుండే దేశంలో మనం ఉంటున్నాం. Let us praise the Lord for that. దానికై దేవుణ్ణి మనం స్తుతిస్తాం. Coming to Psalm 104, 104వ కీర్తనకు వస్తే, it is very probable that this psalm was penned by the same hand and at the same time as the former psalm. ఈ కీర్తన కూడా ఇంతకు మునుపు కీర్తన రాసిన వారే ఆ సందర్భంలోనే ఈ కీర్తన కూడా రాసినట్టు మనకు అర్థమవుతుంది. Why? ఎందుకని? This psalm also starts with bless the Lord, O my soul, and also concludes like that. ఎందుకని ఈ కీర్తన కూడా నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అనే మాటలతో ఆరంభించబడి అవే మాటలతో ముగించబడుతున్నాయి. Many great things the psalmist here gives God glory of. ఇక్కడ కీర్తనకారుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు. Is the splendor of his majesty in the upper world, the first 4 verses. మొదటి 4 వచనాల్లో మనం చూస్తే ఆ పై లోకంలో ఆయనకున్నటువంటి ఆ ఔన్నత్యం, ఆ ఘనతను గురించి పొగుడుతున్నాడు. Secondly, from verses 5 to 9, రెండోది 5 నుండి 9 వచనాలు the creation of the sea and the dry land. కాబట్టి సముద్రము సృష్టి గురించి, ఎండిన నేలను గురించి And మాట్లాడుతున్నాడు. when we see from verses 10 to 18 10 నుండి 18 వచనాల్లో మనం and చూస్తే even verses 27 and 28, 27, 28 వచనాల్లో కూడా the provision he makes for the maintenance of all the creatures according to their nature. కాబట్టి సర్వ సృష్టికి కూడా వాటి స్వభావం ప్రకారం అన్ని కూడా ఆయన సదుపాయాలను ఇస్తున్నారు. And fourthly, నాలుగవది from verses 19 to 24, 19 నుండి 24 వచనాల్లో and he is thanking the Lord for the regular course of the sun and moon. కాబట్టి సూర్యుడు చంద్రుడు వాటి క్రమంలో ఉన్న కారణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. And fifthly, in ఐదవదిగా verses 25 and 26, 25, 26 the వచనాలు furniture of the sea, how the sea is and what are the furnishings. సముద్రం ఎట్లా ఉంది, వాటిలో ఉన్నటువంటి విషయాలు, వాటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. And also sixthly, ఆరవది from 29 to 32, 29 నుండి 32 వరకు God's sovereign power over all the creatures. సర్వ సృష్టి పైన దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించి. And seventhly, ఏడవది, and he concludes with a pleasant and firm resolution to continue praising God, 33 to 35. 33 నుంచి 35 వచనాల్లో ఇక నిరంతరము దేవుని స్తుతిస్తూనే కొనసాగాలనేటువంటి ఒక తీర్మానంతో So the చెప్తున్నాడు. book of Psalms is a collection of hymns and prayers. కాబట్టి ఈ కీర్తనల గ్రంథము స్తుతి కీర్తనల యొక్క సమ్మేళనం ఉంటుంది. And many of them were traditionally ascribed to King David. వీటిలో అనేకమైనవి మరి రాజైన దావీదు గురించి చెప్పబడినవి. He wrote. ఆయన రాసినటువంటి కీర్తన. Psalm 104 is a song of praise and thanksgiving for God's creation. 104వ కీర్తన దేవుని యొక్క సృష్టిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. And how he is sustaining the whole world. ఈ లోకం అంతటిని కూడా ఏ రీతిగా ఆయన మరి నడిపిస్తున్నాడు. The verse for our meditation, Psalm 104 verse 1. మన ధ్యానం కొరకైన వచనం 104వ కీర్తన 1వ వచనం. It is a declaration of worship and reverence towards the Lord. దేవుని ఎడల ఆరాధన, ఆయన ఎడల ఆ భక్తి మర్యాదల గురించిన వెల్లడి చేస్తా ఉన్నాడు ఇక్కడ. Acknowledging his greatness, his majesty and his splendor. ఆయన గొప్పతనం, ఆయన యొక్క ప్రభావం, ఆయన మహాత్మ్యమును ఆయన ఒప్పుకుంటూ చెప్తున్నాడు. The verse begins with the psalmist addressing his own soul. ఈ కీర్తనకారుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్న మాటలతో He is ఆరంభించబడింది. instructing his own soul to praise the Lord. తన సొంత ప్రాణంతో చెప్తున్నాడు, యెహోవాను స్తుతించాలి, So సన్నతించాలి. this reflects the deeply personal and intimate nature of the relationship between the psalmist and his God. ఇది కీర్తనకారుడికి తన దేవునికి మధ్యలో ఉన్న ఎంతో సన్నిహితమైనటువంటి ఆ సంబంధాన్ని సూచిస్తాం. It is a call to worship that comes from the depths of his soul. ఇది తన
ప్రాణంలో నుండి వచ్చినటువంటి ఆత్మ అంతరంగంలో నుండి వచ్చినటువంటి స్తుతి గురించి And it మాట్లాడుతున్నాడు. is a heartfelt acknowledgement of God's worthiness to be praised. మరి దేవుడు స్తుతులకు యోగ్యుడు అనేది హృదయాంతరంగం నుండి ఆయన ఒప్పుకుంటున్నాడు. The psalmist then specifically addresses the Lord. తర్వాత కీర్తనకారుడు ప్రభువుని నిర్దిష్టంగా ఆయన ఒప్పుకుంటున్న He is referring him సంబోధిస్తుంది. as my God, తను మరి నా దేవుడు అని సంబోధిస్తున్నాడు. expressing a sense of personal devotion and familiarity. వ్యక్తిగతం అంటే దేవునితో తనకున్నటువంటి ఆ పరిచయం, ఆ భక్తిని గురించి So మాట్లాడుతున్నాడు. this personal relationship with God is a central theme throughout the book of Psalms. దేవునితో వ్యక్తిగతమైన ఈ సంబంధం గురించి కీర్తన అంతట్లో కూడా అది కేంద్రమైన విషయంగా చూడొచ్చు. So it reminds you and me who are believers that the closeness which we have to maintain with God and how to experience the accessibility to God. విశ్వాసులైన వారికి మనకి కూడా ఇది జ్ఞాపకం చేస్తాం. ఎట్లా మనం దేవునితో సన్నిహితమైన సహవాసము, దేవుని మనం ఎట్లా సమీపిస్తున్నాం, ప్రవేశం ఉందో జ్ఞాపకం చేస్తుంది. The psalmist further emphasizes the greatness of God, stating that he is very great. కీర్తనగాడు ఇంకా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఇంకా నొక్కి చెప్తూ ఆయన ఘనత మహాత్మ్యం గలవాడు అంటాడు. This is a recognition of God's incomparable nature. ఇది దేవునికి సరిపోల్చబడినటువంటి ఆ నైజం గురించి గుర్తించడం. Yeah, it speaks of the infinite power of God. దేవుని యొక్క అనంతమైన శక్తిని గురించి It మాట్లాడతాం. speaks of his supremacy over all things. ఆయన అన్నిటిపైన కూడా ఆయన ఔన్నత్యం గలవాడుగా It మాట్లాడుతాడు. reflects the awe and reverence that the psalmist feels towards God and serves as a reminder to the readers of the magnitude of God they serve. కీర్తనకారుడు దేవుని యొక్క మహాత్మ్యం, దేవుని యొక్క గొప్పతనం గురించి ఆయన వర్ణించడం మాత్రమే కాకుండా ఈ చదువర్లైన వారికి కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. The mention of God being clothed with splendor and majesty, ఇక్కడ దేవుడు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నాడు అనేటువంటి ఈ ప్రస్తావన, and it reinforces the psalmist's exaltation of God. కీర్తనకారుడు దేవుని ఘనపరుస్తున్న దానికి మరలా చెప్తా ఉన్నాడు. And this imagery paints a picture of God adorned in royalty. అక్కడ ఈ చిత్రాన్ని దేవుడు ఒక రాజ వస్త్రములు ధరింపజేసిన వాడి వారుగా చూస్తున్నాడు. And radiating with magnificence and grandeur. ఆయన యొక్క ఆ మహిమ ప్రభావము అక్కడ వెల్లడిపరుస్తా ఉన్నాడు. It evokes a sense of divine beauty and regality that is befitting the creator of the universe. విశ్వమంతని సృష్టించిన సృష్టికర్త యొక్క ఆ గొప్పతనం, ఆ ఔన్నత్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. So the themes of praise, greatness and majesty are found in Psalm 104. కాబట్టి 104వ కీర్తనలో స్తుతించుట, ఆయన గొప్పతనం, ఆయన మహాత్మ్యం గురించి వర్ణించబడింది. Verse 1, it reflects the broader themes present throughout the book of Psalms. మొదటి వచనం కీర్తన అంతట్లో కూడా ఎంతో విశాల దృక్పథంలో చెప్పబడినటువంటి దాని గురించి మాట్లాడుతుంది. The Psalms serve as a testament to the significance of worship and praise in the life of a believer. కీర్తనలో ఒక విశ్వాస యొక్క జీవితంలో ఒక సాక్ష్యంగా ఉండలాగినను అవి చెప్తా ఉన్నాయి. And as well as the celebration of the sovereignty of the glory of God. అంతేకాకుండా దేవుని యొక్క మహిమ, ఆయన సార్వభౌమ అధికారాన్ని మనం వేడుకగా A చేసుకుంటాం. believer has to worship and praise the Lord. ఒక విశ్వాసి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. He has to celebrate the sovereignty and the glory of God. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఆయన మరి వేడుకగా చేయాలి. And in its largest context, ఇంకా కొంచెం విశాల దృక్పథంలో చూస్తే Psalm 104 is a hymn of creation, 104వ కీర్తన సృష్టి యొక్క పాటగా ఉంది. extolling God's role as the sustainer and provider of the natural world. మరి ఈ సహజ లోకం యొక్క పరిపాలన, ఈ లోకాన్ని ఆయన నడిపిస్తున్నటువంటి దాని యొక్క దేవుని ఘనపరచేవాడుగా ఉంది. Throughout the psalm, కీర్తన అంతట్లో the కూడా psalmist marvels at the intricacy and the beauty of God's creation. దేవుని యొక్క ఈ సౌందర్యమైనటువంటి ఈ సృష్టిని అంతటి చూసి కీర్తనగాడు ఎంత ఆశ్చర్యపోతా Oh, ఉన్నాడు. he's speaking about the celestial heavens and even the earth also and its inhabitants. ఆకాశం అందున్నవి, భూమి మీద ఉన్నవి, వాటి గురించి మాట్లాడుతున్నాడు. The first verse serves as the opening declaration of praise. మొదటి వచనము దేవుని స్తుతించడం అనే మాట వెల్లడిపరచడంతో ఆరంభించబడుతుంది. And the whole of the psalm, the rest, it exalts God's creative power and sovereignty. కీర్తన అంతే కూడా దేవుని యొక్క సృజనాత్మకమైన శక్తిని బట్టి, అధికారాన్ని బట్టి దేవుని స్తుతించేదిగా. In the first verse he is writing, God is clothed with splendor and majesty. మొదటి వచనం రాస్తున్నాడు, మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నాడు. This visual representation of God's glory conveys a sense of awe and wonder at his divine attributes. దేవుని యొక్క ఈ మహిమ, దేవుని ఆ దైవత్వం యొక్క గుణ లక్షణాలను బట్టి ఆశ్చర్యపరిచేటువంటి విధానంలో చెప్తున్నాడు. It serves as a reminder to believers of the magnificence and grandeur of the God they worship, as well as
an invitation to join in praising him for his greatness. దేవుని యొక్క మహాత్మ్యము, మహిమ, ఘనత, ప్రభావాన్ని బట్టి ఆయనను మనం స్తుతించాలని, ప్రజలను కూడా మీరు ఆయనని ఘనపరచాలని కోరుతున్నాం. So in conclusion, ముగింపులో Psalm 104:1 is a powerful declaration of praise and adoration towards the Lord. 104వ కీర్తన దేవుని ఎంతో శక్తివంతమైన విధానంలో ఆయనను ఘనపరిచి ఆయనను పొగిడేదిగా ఉంది. It acknowledges his greatness, splendor and majesty. ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క మహిమ, ప్రభావాన్ని ఒప్పుకుంటుంది. It encapsulates the themes of worship and divine sovereignty. ఆరాధనయు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అది ఒప్పుకునేదిగా ఉంది. And it marvels us at the God's creation. దేవుని యొక్క సృష్టిని బట్టి మనం ఆశ్చర్యపరిచేదిగా So ఉంది. as believers engage with this verse, they are invited to join the psalmist's reverence and awe towards God. విశ్వాసులుగా కీర్తనకారుడితో కలిపి ఆ దేవుని మహాత్మ్యం, గొప్పతనాన్ని బట్టి ఆశ్చర్యపోయేగా ఉంటుంది. Not only he, we also have to worship the Lord. ఆయన మాత్రం కాదు, మనం కూడా దేవుని ఆరాధించేవారమే He is ఉండాలి. worthy of all honor and glory. ఆయన సమస్త మహిమ, ఘనతకి యోగ్యుడే ఉన్నాడు. May God enable us to close this year and enter another year with our hearts full of worship, praise and thanksgiving. పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటతో ఈ సంవత్సరాన్ని ముగిస్తూ కొత్త సంవత్సరం ఆరంభించడానికి దేవుడు సహాయం చేయను. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక our తండ్రి, gracious God, కృపగల మా దేవా, thou art a great God. నీవు గొప్ప దేవుడు. Thou art clothed with honor, majesty and magnificence. మహాత్మ్యము, ఘనత, ప్రభావం ధరింపజేసుకొని ఉన్నావు. Not only, O Lord, you are worthy of our worship. మా ఆరాధనకి నువ్వు యోగ్యుడు మాత్రమే We కాకుండా are praising you and thanking you. దేవా మేము స్తుతిస్తున్నాం, కృతజ్ఞత Thou hast చెల్లిస్తున్నాం. protected us throughout this year. సంవత్సరం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడినారు. Lord, we have come to the last day of this ఈ year. సంవత్సరం యొక్క చివరి దినానికి వచ్చినాం. If thy coming and our going tarries, O Lord, enable us to enter the new year also with our hearts full of praise, worship and thanksgiving. నిరాకడ ఆలస్యమైతే, మా పోకడ ఆలస్యమైతే, కృతజ్ఞతా స్తుతులతో నూతన సంవత్సరం ఆరంభించటకు సహాయం చేయి. Prepare us for the new promises. నూతన వాగ్దానాల కొరకే మమ్మల్ని Holding సిద్ధపరచండి. our hands, thou may lead us in the new year also. మా చేయి పట్టుకొని క్రొత్త సంవత్సరంలో కూడా మీరే నడిపించండి. O Lord, bless us. దేవా మమ్మల్ని ఆశీర్వదించండి. Help us to be worshipful, ఆరాధించే వారంగా చేయండి. bringing all of us under the sprinkling of thy precious blood. Once again, thanking thee for what thou hast done in the 2024. O Lord, in Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటాం. మరొకసారి 2024 సంవత్సరం అంతా కూడా మీరు చేసిన కార్యాలన్నిటికై ప్రభువా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు యేసు యొక్క పరిశుద్ధ నామములో, అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.